హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, న్యూ ఇయర్ కానుకగా జనవరి నెలలో ఇచ్చే పెన్షన్లపై ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఏపీ ప్రభుత్వం పెన్షన్ల పంపిణీపై గుడ్ న్యూస్ అయితే చెప్పింది. న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1, 2026 బదులుగా డిసెంబర్ 31న పెన్షన్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ చేసింది. అన్ని గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది డిసెంబర్ 30 నాటికి నగదు ఏర్పాటు చేయాలని, బ్యాంకులకు ముందుగానే సమాచారం అయితే ఇవ్వాలని సూచించింది. డిసెంబర్ 31నే పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలని ఆదేశించింది. ఒకవేళ మిగిలిపోయిన పెన్షన్లను జనవరి 2వ తారీఖున పంపిణీ చేయాలని సూచించింది. ఇక ఏపీ ప్రభుత్వం సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఇప్పటికే దేశంలో అధిక సామాజిక పెన్షన్లను అందిస్తున్న రాష్ట్రంగా నిలిచింది. పెన్షన్ మొత్తాన్ని పెంచడంతో సమాజంలోని పేద బలహీన వర్గాల కష్టాలను, ముఖ్యంగా వృద్ధులు, వితంతువులు, వికలాంగుల కష్టాలను తగ్గించడానికి, గౌరవప్రదమైన జీవితాన్ని పొందేందుకు ఉపయోగపడుతుందని అంటోంది. ఇక 2024 జూన్లో విడుదలైన ఉత్తర్వుల మేరకు వృద్ధులు, వితంతువులు, కల్లుగీత కార్మికులు, నేత కార్మికులు, ఒంటరి మహిళలు, మత్స్యకారులు, చెప్పులు కుట్టేవారు, ట్రాన్స్జెండర్లు, డప్పు కళాకారుల సామాజిక భద్రతా పెన్షన్ల కింద నెలకు 4,000 అందిస్తున్నారు. ఇక వికలాంగులు, కుష్టి వ్యాధిగ్రస్తులకు 6,000, పూర్తి వికలాంగులకు 10,000, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి నెలకు 10,000 ఆర్థిక సాయం అందజేస్తుంది.